పార్టీల మధ్య బంధం అనుబంధం గురించి తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఉందని బండి సంజయ్ ఆరోపిస్తే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరపున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోష పెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందర ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు.